జీన్స్ తెప్పించాడంట ఒక ఆయన వ్యాపారి. ఎవడే కానీ కొనడంలే. ఒకప్పుడు జీన్స్ ఒకే కలర్ ఉండే, దానికి ఫేడ్ అయిపోయినటువంటి జీన్స్ వచ్చింది. అది కూడా బాగా బ్రాండ్ నడిచింది కొంతకాలం. అది కూడా నడిచింది, అయిపోయింది, ఇక ట్రెండ్ అయిపోయింది కాబట్టి ఇంకా ఏమైనా కొత్తగా ఏమైనా వస్తున్నాయని ఎదురు చూసే లోకం. ఎవడు కొనడంలే. అక్కడేమో గోడల్లో పడిపోయిన గుట్టలుగా ఉన్నాయి. ఒకానొక దినాన ఈ వ్యాపారి తను తాను చంపుకొని, ఎందుకంటే అప్పుల భారం పెరిగిపోతుంది. అప్పులు తెచ్చి తెచ్చాడు. ప్రోడక్ట్ పోతేనే కదా. చావాలనుకున్నప్పుడు తన పిస్టోల్ రివాల్వర్తో ఇక్కడేమో ఇటువైపు అంతా పేర్చిపెట్టాడు. ఎవడే కానీ చూస్తున్నారో వెళ్ళిపోతున్నారు. కాల్చుకొని చనిపోయే సమయానికి తన దగ్గర ఉన్న ఒక పనివాడు ఏం చేశాడు, కాపాడాడు. ఈ కాపాడంలో ఏమైపోయిందంటే ఈ బుల్లెట్లు తన తలకు పైగా ఉన్న బట్టల గుండా వెళ్ళిపోయాయి. ఒక యవనస్తుడు వెళ్ళాడు, ఈ జీన్స్ చూసి ఆశ్చర్యపడు. అన్న, ఈ జీన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? కొత్తగా ఎప్పుడు తెచ్చారు హైదరాబాద్కి అన్నాడు. ఏమిటి జీన్స్? ఇతనికి అర్థం కావడంలా. తీసుకున్నాడు, కొనుక్కున్నాడు. ఏమన్నాడు? ఆ రంధ్రాలు పడ్డాయి, హోల్స్ పడ్డాయి. దేంట్లో? జీన్స్కి కింద భాగంలో రంధ్రాలు పడ్డాయి, కాలిపోయి ఆ తీగలు, దాని ఏమంటాం, దారాలు నల్లగా మారిపోయాయి. వాడు చూసి విచిత్రంగా ఉంది, ఇది కొత్తగా ట్రెండ్ ఇదే అని ఆ జీన్స్ వేసుకుని వెళ్ళాడు. తర్వాత వచ్చాడు, అయ్యా జీన్స్ ఎక్కడ ఉంది అంటే అయోమయ్య. వెంటనే పనివాడు చెప్పాడు, సార్ మీరు చంపుకోవాలనుకున్నారు చూసావా, ఆ బుల్లెట్ల గుండెకి వెళ్ళిపోయింది, అందుకే నాకు మంచి ఐడియా తట్టింది, దీనికి ఒక పేరు పెడదాము. ఏం పేరు పెడదాం? బుల్లెట్ జీన్స్. బుల్లెట్ జీన్స్ హాట్ కేకుల్లాగా అమ్ముడుపోయాయి. అప్పుల బాధ తీరింది, ప్రాఫిట్ సంపాదించుకున్నాడు. ఫ్యాషన్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ఏమైనా తెలివి ఉందా ఏమైనా ప్రజలకి? దారాలు ఎంత పోతే అంత ట్రెండ్ అది. పాపం సానియా మీర్జా ఒకసారి ఈ చినిగిపోయిన జీన్స్ చేసుకుని వచ్చింది. మా అమ్మ చూసింది సాక్షి న్యూస్ పేపర్లో. ఏంది బాబు పాపం ఇంత ఏంది చినిగిపోయింది, ఏమి అమ్మ కవర్ చేసుకుని, డబ్బులు ఏమో మంచిది కొనుక్కోలేకపోయింది అనింది. ఏం మాట్లాడుతున్నావు అమ్మా, ట్రెండ్ అమ్మా అది. ఫ్యాషన్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ఎంత చినిగిపోతే అంత ఫ్యాషన్. అదే సెలబ్రిటీలు వేస్తే ఇంకా ఫ్యాషన్. అది 5-6 వేలకు అమ్ముకోవచ్చు. ఎంత చించుకొని తిరిగితే, ఎంత దిగంబరంగా తిరిగితే, అసలు ఇస్త్రీ లేకుండా వేసుకున్న వస్త్రాలు వేసుకుంటే అమోఘంగా ప్రజలు తీసుకుంటా ఉన్నారు. అది 1000 తలలంటే. ఓ యవనస్తులారా, ఈ లోకపు ఆకర్షణ నటన గతిస్తూ ఉంది, దాన్ని అనుసరించొద్దు. అది కూడా నిన్ను ఆకర్షించేదే. ఈ లోకపు రాజ్యములు, దాని మహిమ గతించిపోయేవి. ఈ లోకపు సంబంధమైన ఐహిక విచారాలు, దాన్ని బట్టి దేవుని దగ్గర దూరం కావద్దు. ఈ లోక జ్ఞానాన్ని బట్టి దేవుని బయటికి నెట్టివేయొద్దు.